శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. మనము గోవింద నామాలకు నిన్న కొన్ని అర్థాలు తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరికొన్ని అర్థాలు తెలుసుకుందాము. మత్స్యకూర్మ గోవింద అంటే మత్స్యావతారంలో వేదాలను రక్షించి, కూర్మ అవతారంగా మందర పర్వతాన్ని ధారించి సృష్టిని నిలబెట్టిన గోవిందుడు. గోవిందుడు మత్స్యావతారంలో ప్రళయ సమయంలో వేదాలను కాపాడి, కూర్మ అవతారంలో సముద్ర మదనానికి ఆధారమై ధర్మాన్ని, జ్ఞానము, సృష్టి కొనసాగేందుకు కారణమయ్యాడు. మధుసూదన హరి గోవింద. మధు అనే ఒక రాక్షసుడు. సూదన అంటే సంహరించిన వాడు అని. హరి అంటే పాపాలను హరించేవాడు అని. మధుసూదన హరి గోవింద అంటే మధు అనే రాక్షసుని సంహరించి భక్తుల పాపాలను హరించే గోవిందుడు అనేసని. గోవిందుడు లోకాన్ని కలవరపెట్టిన మధు అనే రాక్షసుని సంహరించి సృష్టికి శాంతిని తీసుకొచ్చాడు. హరే అనే పదము మనలోని పాపాలను, అజ్ఞానాన్ని, భయాలను తొలగించే దివ్య శక్తిని సూచిస్తుంది. వరాహ నృసింహ గోవింద. వరాహ అంటేనే వరాహ అవతారము. నృసింహ అంటే నృసింహ అవతారము. వరాహ నృసింహ గోవింద అంటే వరాహ అవతారంలో భూమిని రక్షించి, నృసింహ అవతారంలో ప్రహ్లాదుని కాపాడిన గోవిందుడు అనేసని. గోవిందుడు వరాహ అవతారంలో మునిగిన భూమిని పైకి తీసి సృష్టిని కాపాడాడు. నృసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాద భక్తిని రక్షించాడు. ఈ నామం మనకు చెప్తుంది భగవంతుడు సృష్టిని, భక్తిని సమానంగా కాపాడుతాడు. భక్తుడి రక్షణ కోసం ఆయన ఎలాంటి రూపానైనా ఎత్తుతాడు అనేసని. వామన భృగురామ గోవింద. వామన అంటే వామన అవతారము. భృగురామ అంటే భృగు వంశంలో జన్మించిన పరశురాముడు అని. వామన భృగురామ గోవింద అంటే వామన అవతారములో మహాబలిని వినయంగా అణిచి, భృగురామ అవతారములో అధర్మాన్ని నశింపచేసిన గోవిందుడు అనేసని. గోవిందుడు వామన అవతారంలో చిన్న బ్రాహ్మణుడిగా వచ్చి దానం అనే మార్గంతో అహంకారాన్ని తొలిచాడు. భృగురామ అవతారంలో అధర్మంలో మునిగిన క్షత్రియులను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపించాడు. బలరామానుజ గోవింద. బలరామ అంటేనే శ్రీ బలరాముడు. అనుజ అంటే తమ్ముడు లేదా చిన్నవాడు అని. బలరామానుజ గోవింద అంటే శ్రీ బలరాముడికి తమ్ముడైన శ్రీకృష్ణుడిగా అవతరించినవాడు. గోవిందుడు బలరాముడితో కలిసి బాల్యలీలలు, గోపాల జీవితము, ధర్మరక్షణ అన్ని కార్యాలలో భాగస్వామి అయ్యాడు. బౌద్ధ కల్కిధర గోవింద అంటే బుద్ధ అవతారంగా కరుణ, అహింసను బోధించి, కల్కి అవతారంగా కలియుగాంతంలో అధర్మాన్ని నశింపజేయనున్న గోవిందుడు అనేసని. గోవిందుడు బుద్ధ అవతారంలో కరుణను, అహింసను, శాంతిని బోధించాడు. జీవులకు మార్గదర్శనం చేశాడు. కల్కి అవతారములో కలియుగాంతములో అవతరించి అధర్మాన్ని సంహరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు అనేసని. వేణుగాన ప్రియ గోవింద. వేణు అంటేనే వేణువు, గాన అంటే సంగీతము, ప్రియ అంటే అత్యంత ఇష్టమైనది అనేసని. వేణుగాన ప్రియ గోవింద అంటే వేణువుతో చేసే దివ్య సంగీతాన్ని అత్యంత ప్రీతిగా ఆస్వాదించే గోవిందుడు అనేసని. గోవిందుడు వేణువు మ్రోగించినప్పుడు గోపికలు, గోవులు, అలాగే ఇంకా జంతువులు, ప్రకృతి కూడా ఆ దివ్య సంగీతానికి మోహితులయ్యేటివి. వెంకటరమణ గోవింద. వెంకట అంటేనే వెంకటాద్రి, తిరుమల కొండ అని. రమణ అంటే ఆనందం ఇచ్చేవాడు, ప్రీతిపాత్రుడు అని. వెంకటరమణ గోవింద అంటే వెంకటాచలములో నివసిస్తూ భక్తుల హృదయాలకు ఆనందం కలిగించే గోవిందుడు అనేసని. గోవిందుడు వెంకటాద్రిపై శ్రీనివాసుడిగా వెలిసి ప్రతి భక్తుడి ప్రార్థనను వినే కరుణామూర్తిగా శరణాగతులకు ఆశ్రయం ఇస్తున్నవాడు అని. రేపు మరికొన్ని నామాలకు అర్థం తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. గోవింద గోవింద.